గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భాగవతం చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నేటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 4వ స్కందాన్ని 62 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 63వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణతే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రచేతసులు పరమేశ్వరుణ్ణి చూశారు. తమ మనస్సుల్లో అనురాగం అద్భుతం కలుగుతూ ఉండగా భక్తి పరవశులై సవినయంగా ఆయన పాద పద్మాలకు నమస్కారం చేశారు. దర్శన మాత్రాన్ని అన్ని పాపాలను తొలగించే ఆ మహానుభావుడు శంకరుడు సంతోషించి ప్రచేతసులతో అన్నాడు, రాజపుత్రులారా, మీ మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని గ్రహించి మీకు మేలు చేయటం కోసం నేను దర్శనమిచ్చాను. మీకు శుభం కలుగుగాక. వాసుదేవ భగవానుడి యొక్క చరణాలని అనన్యభావంతో శరణు చొచ్చిన వాళ్ళు మిక్కిలి ఇష్టలు నాకు. చూసారా, శైవులు వైష్ణవులు కొట్లాడుకుంటాం, ఇవన్నీ చూసాం మనం కొన్ని దశాబ్దాలు. అలా విష్ణువులు వైష్ణవులు శైవులు మేం గొప్ప అంటే మేము గొప్ప. ఇక్కడ ఏం చెప్తున్నారు భాగవతంలో? శివుడే చెప్తున్నాడు, నాకు వాసుదేవుడి భక్తులంటే చాలా ఇష్టం సుమా. భాగవత జనంబులకు నాకన్నా అధిక ప్రియుడు లేడు. అలానే ఆయన్ని పూజించే వాళ్ళకు కూడా నాకన్నా అధిక ప్రియుడు లేరు. కాబట్టి విభక్తంబును జప్యంబును పవిత్రంబును మంగళంబును నిశ్రేయసకరంబును అయినా నా మాట వినండి. సర్గాదిలో బ్రహ్మ తన యొక్క పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు వినిపిస్తా. సనకాదులు, సనక సనందనాదులు అంటారే, వాళ్ళు బ్రహ్మపుత్రులు. వాళ్లతో బ్రహ్మ ఏమన్నా అంటే, పుత్రులారా, మీరు పూర్తిగా మనస్సును లగ్నం చేసి వినండి. మీకు శుభప్రదమైన కళ్యాణకారకమైన నారాయణ స్తోత్రాన్ని చెప్తాను. బ్రహ్మపుత్రులు వింటూ ఉండగా శ్రీహరిని తలుచుకొని, ఈశ్వర శ్రీ ఇలా అన్నాడు, ఓ పరమేశ్వర, ఆత్మజ్ఞానులకు నీ ఉత్కర్షం ఆనందం కలిగిస్తుందయ్యా. కాబట్టి అటువంటి ఆనందం మాకు కలుగుగాక. నీవు సంపూర్ణ ఆనంద స్వరూపుడు, నీకు నమస్కారం అని మళ్ళీ రుద్రభగవానుడు విష్ణు స్తోత్రాన్ని పఠించాడు. ఆ శ్లోకాల అర్థం ఏమిటయ్యా అంటే, లోకాత్మకమైన పద్మం నీ బొడ్డులో ఉన్నది. స్తోత్రం అంటే స్తుతి చేయటం. అహంకారానికి అధిష్టాత అయిన సంకర్షణుడవు నువ్వు శాంతుడివి, విశ్వానికి ఉపదేశకుడివి, తన్మాత్రలకి ఇంద్రియాలకు నీవే ఆశ్రయం. ఇంద్రియాలు తన్మాత్రలు అంటారు. పంచేంద్రియాలు, వాటికి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటి విషయాలనే తన్మాత్రలు అంటారు. శబ్ద స్పర్శ రూపరసగంధాలు అన్నమాట. అంటే చెవుకు శబ్దం, అన్నిటికన్నా ఎత్తున ఏముంది జ్ఞానేంద్రియాల్లో? చెవి ఉన్నది. కాబట్టి ముందు శబ్దం, చెవికి శబ్దం. శబ్ద స్పర్శ చర్మం, చర్మానికి స్పర్శ. రస రూప రసగంధ, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. రూపం అంటే కంటికి చూపుకి రూపం, కంటికి విషయం ఏంటి? రూపాన్ని చూడటం. అలా నోటికి రుచి చూడటం, రసాన్ని. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఆఖరి ఇంద్రియం ఏంటి? ముక్కు. ఈ ముక్కుకి ఏంటి? వాసన చూడటం, గంధాన్ని వాసన చూడటం. ఈ శబ్ద స్పర్శ రసగంధాలు అనేవి తన్మాత్రలు అన్నమాట. ఇంద్రియాలు తన్మాత్రలకి నువ్వే ఆశ్రయం అయ్యా. నువ్వు అవ్యక్తులవి, చిత్తానికి అధిష్టాతమైన వాసుదేవునివి నువ్వు.
నువ్వు విశ్వం అంతా నిండిన వాడివి, పుణ్యశరీరుడివి, నిర్వికారుడివి, కర్మల నుండి దాటించేవాడివి, వేద సంరక్షకుడివి, ప్రాణరూపంలో ముల్లోకాలను కాపాడే వాయురూపుడివి, నువ్వు సోమరూపుడివి, తేజోబలం గలవాడి, స్వయంగా ప్రకాశిస్తావు. నువ్వు అంతర్లేనివాడి, కర్మలకు సాధనమైన వాడివి, పురాణ పురుషుడివి, యజ్ఞఫల రూపుడివి, జీవతృప్తుడివి, భూస్వరూపుడివి, లోకస్వరూపుడివి. ఆకాశం నీవే, నువ్వు ముఖాగ్ని చేత లోకాన్ని దహిస్తావు. నువ్వు సృష్టికర్తవు, విష్ణుడివి, జిష్ణుడివి. అటువంటి నీకు నమస్కారం. ఇది స్తుతి. ఇంకా ఉంది స్తుతి. రేపు మనం కొనసాగిద్దాం ఈ స్తుతిని 64వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా, మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రుచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం, ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతారం అది సుజ్ఞానదాయకం. హారతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ. సేవిస్తు సజ్జనులే మదిని నిన్ను చేర్చేరు. హారతి జ్ఞానరాజా. బంగారు పళ్ళెరాలతో నిలచిరి గొప్ప స్త్రీలే. నారద తుంబురులే సమగానం చేసేరు. హారతి జ్ఞానరాజా. సాక్షాత్ బ్రహ్మరూపం జగతికి చాటిన రాముడు కృష్ణుడవివే సాయి. నీకు సాష్టాంగమోయి హారతి జ్ఞానరాజా. తుకారాం హారతి దే స్వామి సద్గురుధామ సచ్చిదానందమూర్తి. దర్శనం మీయవో.